మంత్రి పిలుపును ప్రజలు పట్టించుకోలేదు. ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాలేదు. నారా లోకేష్ ఎంత హడావుడు చేసినా ఏ ఒక్కరూ స్పందించలేదు. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని, ఇంటి బయట ముగ్గులు వేయాలని పిలుపునిస్తే సైకిల్ క్యాడర్ కూడా పట్టించుకోలేదు. ఇంతకీ ఏం జరిగింది? లోకేష్ పిలుపు ఎందుకు బూమరాంగ్ అయింది? బాబు పాలనలో ప్రజల జీవితాల్లో గాల్లో దీపాలుగా కావడంతో లోకేష్ చెప్పినట్టుగా దీపాలు వెలిగించలేమని జనం తెగేసి చెప్తున్నారా? అమరావతి చట్టబద్ధత విషయంలో బీభత్సంగా పబ్లిసిటీ చేసుకోవాలనుకున్నారు చంద్రబాబు, లోకేష్. ఒకవైపు సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో జాకీ కథనాలు కొనసాగుతుండగానే దానికి పరాకాష్ట అన్నట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలోనూ దీపాలు వెలిగించాలని, ఆరుబయట రంగవల్లులు వేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇళ్లతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ముందు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు. పైగా ఆ దీపాలు రంగవల్లుల ఎదుట నిలబడి సెల్ఫీలు తీసుకోవాలని, ఆ ఫోటోలను ఏపీ థ్యాంక్స్ ఇండియా హ్యాష్-ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కూడా సూచించారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన వెంటనే దీపోత్సవం పేరుతో రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నారా లోకేష్ చెప్పారు. ఆ మేరకు మహిళా పొదుపు సంఘాల సభ్యులకు కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాదు పాఠశాలలు, కళాశాలల్లో కేక్ కటింగ్, ఆటల ద్వారా విద్యార్థులకు అమరావతి చట్టబద్ధత వ్యవహారాలపై వివరించాలని కూడా ఆదేశాలిచ్చారు. మరొక వైపు సీఎం చంద్రబాబు దీపోత్సవం పేరుతో జ్యోతిని వెలిగించి హడావుడి చేశారు. చంద్రబాబు అమరావతిలో దీపం వెలిగించగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలనేది మంత్రి లోకేష్ ఉద్దేశం. అయితే ఈ పిలుపు విన్నాక ఏపీ ప్రజలకు మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. పిచ్చి పీక్కు వెళ్లడం వల్లే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటూ జనం మండిపడ్డారు. అమరావతి దోపిడీ రాజకీయాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఎందుకు భాగస్వామ్యం చేస్తారన్న ప్రశ్న వారి నుంచి వినిపించింది. దాంతో దీపాలు వెలిగించలేదు. ప్రజలే కాదు, కూటమి పార్టీల కార్యకర్తలు కూడా ఈ దీపాలు వెలిగించడం, రంగవల్లులు వేసే కార్యక్రమాన్ని పట్టించుకోలేదు. ఒకరిద్దరు మంత్రులు తప్ప కనీసం ఎమ్మెల్యేలు కూడా లోకేష్ దీపాల, ముగ్గుల పిలుపును పట్టించుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించలేదు. జనసేన పార్టీ కార్యాలయంలో కూడా ముగ్గులు వేయటం, దీపాలు వెలిగించడం చేయలేదు. ఇప్పటికే తమతో తెలుగుదేశం జెండాలు మోయిస్తున్నారన్న బాధలో ఉన్న జనసైనికులు మంత్రి నారా లోకేష్ పిలుపును అస్సలు లెక్క చేయలేదు. ఇక బీజేపీ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాబును, లోకేష్ ను చూసి చూడనట్లుగా చూస్తున్నారు. అంతెందుకు, అన్నిటికన్నా ఆశ్చర్యం చివరాఖరికి టీడీపీ కార్యకర్తలు కూడా నారా లోకేష్ పిలుపును అస్సలు పట్టించుకోలేదు. దీనిపై కూటమిలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీపాలు, ముగ్గులు అంటూ అనవసరంగా దిక్కుమాలిన పిలుపులు ఇచ్చి అందరి ముందు అభాసుపాలయ్యారనే టాక్ వినిపిస్తోంది. 2 లక్షల కోట్ల రూపాయల అప్పులతో దశాబ్దాల తరబడి అమరావతి నిర్మాణం పేరుతో ఖర్చు చేయటం వలన ఎవరికి ప్రయోజనం అన్న ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉంది. దాంతో తామెందుకు దీపాలు వెలిగించాలన్న చర్చ అన్ని వర్గాల ప్రజల్లో జరుగుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.